వీలుక గురించి ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మామూలుగా అయితే బేసిక్గా అయితే వీలుక అయితే పక్క అడుగుతారు. సో ఫస్ట్ మనకు వీలుకప్ అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా మాస్టర్ డేటా ఉంది అనుకోండి, ఒక మాస్టర్ డేటా ఉంది. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే, ఒక ఏదైనా స్కూల్ ఉంది. ఆ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ రోల్ నెంబర్ ఉంది అండ్ నేమ్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయి అనమాట. ఓకే, ఈ మాస్టర్ డేటా అయితే ప్రతి స్కూల్లో మెయింటైన్ చేస్తుంటారు కదా. ఎగ్జామ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. కండక్ట్ చేసిన పేపర్లు వచ్చిన తర్వాత ఏ టీచర్ అయితే ఆ టీచర్ మార్క్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి ఒక మాస్టర్ షీట్ అయితే మెయింటైన్ చేస్తారు కదా. ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన మార్క్స్ కావచ్చు, లేదా ఫీ డీటెయిల్స్ కావచ్చు, వేరే ఏవైనా డీటెయిల్స్. సో ఇలా ఒక మాస్టర్ డేటా అయితే మెయింటైన్ చేస్తుంటారు కదా. ఓకేనండి. ఇలా చేసినప్పుడు ఒకవేళ మనకు పర్టికులర్ గా కొందరు మార్క్స్ కావాలండి. ఇది మొత్తం మాస్టర్ షీట్ అనుకుందాం కంప్లీట్ గా. సో ఈ పర్టికులర్ గా కొందరు మార్క్స్ కావాలి మనకు. ఏదైతే రోల్ నెంబర్ ఒక కొంతమంది వచ్చేసి వాళ్ళ మార్క్స్ ఎన్ని కావాలని చూద్దాం. లేదా ఇది మొత్తం మాస్టర్ షీట్ వచ్చేసి టోటల్ ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ రిజల్ట్ అనుకోండి. ఓకేనా. రిజల్ట్ వచ్చేసి ఒక మాస్టర్ డేటా అయితే ఉంటుంది. చెప్పండి. రిజల్ట్ వచ్చేసి ఒక మాస్టర్ డేటా అయితే ఉంటుంది అండి. సో ఆ మాస్టర్ డేటా ఇది అనుకోండి. ఓకేనా. రోల్ నెంబర్స్ అన్ని డీటెయిల్స్, వాళ్ళ టోటల్ మార్క్స్ అనేది ఇలా ఉన్నాయి. సో మనము ఇంటర్నెట్ వెళ్ళగానే రోల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకు మార్క్స్ ఎన్ని వస్తాయి కదా. సో లైక్ ఒక్కసారి మనకు టోటల్ మార్క్స్ ఎన్నో చూద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మార్క్స్ వచ్చేస్తాయి కదా. సో అలా మనకి మార్క్స్ వీళ్ళందరికీ కూడా మనకు మార్క్స్ కావాలి. సో అప్పుడు మరి ఎలా అది అకంచెలే ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు నేను ఇంతమందివి మార్క్స్ కావాలనుకోండి, ఏం చేయొచ్చు? దీన్ని కాపీ చేసి క్లాస్లో చెప్పినట్టు ఇక్కడ వచ్చేసి కంట్రోల్ F కొట్టేస్తే చెప్పండి. షూర్. ఓకే, ఇక్కడ వరకు ఓకే అండి. ఇదైతే ఒక మాస్టర్ షీట్, ఎయిదర్ ఇంటర్ది కావచ్చు, లేదా 10th కావచ్చు, ఏదో ఒక మార్క్స్ లిస్ట్ అనుకోండి. ఓకేనా. మాస్టర్ షీట్ మార్క్స్ లిస్ట్ అనుకోండి. ఓకేనా. ఇక్కడ వరకు ఓకే కదా. ఈ లిస్ట్ అయితే బ్యాక్ ఎండ్ లో ఉంటుంది అనుకోండి, ఒక షీట్ లో, ఒక ఎక్సెల్ లో ఒక దగ్గర మెయింటైన్ చేశారు. ఓకేనా. ఇదైతే ఓకే అండి. శేఖర్. ఓకే రైట్ అండి. ఇది ఒక మాస్టర్ షీట్ అయినప్పుడు, సో ఇప్పుడు మనకు కావాల్సిన రోల్ నెంబర్ యొక్క టోటల్ మార్క్స్ అనేది కావాలి. సో టోటల్ మార్క్స్ కావాలంటే నార్మల్గా మనం ఇప్పుడు దీన్ని కాపీ చేసేసి ఈ రోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ F గురించి చూసాం కదా. సో కంట్రోల్ F కొట్టేసి 53 అని కొట్టేసి ఇక్కడ ఇలా సెర్చ్ చేసి ఇక్కడ 53 వస్తుంది కాబట్టి, సో వీళ్ళ టోటల్ మార్క్స్ వచ్చేసి 337. ఇక్కడ టోటల్ ఉంది కాబట్టి, ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి మనం కాపీ పేస్ట్ వాల్యూస్ చేస్తున్నాం. ఇక్కడ కాపీ పేస్ట్ వాల్యూస్, ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఫార్ములా ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు వేరే అవుతుంది అది. ఓకే. సో నేను మళ్ళీ వేస్తున్నాను. కంట్రోల్ F కొట్టేసి 53, ఇక్కడ ఏదైతే టోటల్ మార్క్స్ 337 ఉన్నాయో ఇలా వేస్తున్నాను. ఓకే. 59 ఉంటే మళ్ళీ 59 కాపీ చేసి ఇలా కంట్రోల్ F కొట్టి ఇలా వేయాలంటే, ఇక్కడ మనకి ప్రతిదీ ఇలా కంట్రోల్ F కొట్టి ఇక్కడ మార్క్స్ ఎందరని వేయాలంటే, ఇక్కడ మనకు ఓకే 10 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, సో 2 మెంబర్స్ ఇక్కడ మార్క్స్ ఇలా వేస్తాం అనుకోండి. కాకపోతే ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఈ మాస్టర్ షీట్ నుంచి ప్రతి ఒక్కటి కంట్రోల్ F వేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అలాంటప్పుడు మనకి వీలుకప్ ఉపయోగపడుతుందండి. వీలుకప్ ఎలా అంటే, ఈజీగా మనము దీనికి ఒక్కదానికి ఆ వీలుకప్ ఫార్ములా వేసాం అనుకోండి, ఇలా డ్రాగ్ చేస్తే మిగతా వన్నింటి కూడా 100 ఉంటే 100, 200 ఉంటే 200 ఇలా డ్రాగ్ చేయగానే వాళ్ళ మార్క్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో మన ఒక్కొక్కటి ఫైన్ తీసుకోకుండా వీలుకప్తో మనం తీసుకోవచ్చు, మన మార్క్స్ అనేది తెలుసుకోవచ్చు. సో మరి వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలంటే, ఇక్కడ చూడండి, తీసేస్తున్నాను. సో ఇక్కడ మనకి కావాల్సిన రోల్ నెంబర్ ఉంది. ఓకే, రోల్ నెంబర్ ఉంది. సో వాటికి సంబంధించిన మార్క్స్ కావాలి. ఓకేనా. సో మరి దీంట్లో ఈ మార్క్స్ లిస్ట్లో కామన్ కూడా ఒక రోల్ నెంబర్ ఉంది కదా. సో మనకు బేసిక్ ఏంటి, సో దీంట్లో కామన్ ఉండాలి. మనకు కావాల్సిన లిస్ట్ దీంట్లో ఉండాలి పక్క. ఓకే, దీనిలో రోల్ నెంబర్ ఉంది. ఒకవేళ మనకి నేమ్ ఉంటే, సో నేమ్తో మేబీ ఛాన్సెస్ కొన్ని వేరే నేమ్స్ సేమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రోల్ నెంబర్ తీసుకుంటే బెస్ట్. ఓకేనా. సో రోల్ నెంబర్ తీసుకొని మనం వీలుకప్ చూద్దాం.
ఇంకా చూడండి వీలుకప్. మెయిన్గా బేసిక్ ఏంటంటే వీలుకప్ వచ్చేసి ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకోవచ్చు మనకు ఓకేనా. సో ఇప్పుడు వీలుకప్ ఈక్వల్ టు ఇచ్చేసి వీలుకప్ అని ఓపెన్ బ్రాకెట్ ఇచ్చేసి, సో ఇక్కడ వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ ఇవ్వగానే ఇక్కడ మనకి ఇవి చూపిస్తుంది లుకప్ వాల్యూ ఏంటి, కామా టేబుల్ అరే ఏంటి, ఏ కాలం కావాలి, రేంజ్ లుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అని ఉంటుంది అనమాట. సో దీని సింటాక్స్ వచ్చేసి ఇదండి. సో వీలుకప్ నా ఐటమ్ టు ఫైండ్, నేను ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, 53 రోల్ నెంబర్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో అండ్ రేంజ్ లుకప్ అంటే ఇది ఈ టోటల్ రేంజ్లో ఈ టోటల్ డేటా టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మొత్తం అంటే నాకు టోటల్ కావాలి కాబట్టి సో రోల్ నెంబర్ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాను డేటా. అది తీసుకున్న తర్వాత ఎన్నో కాలం అంటే ఈ రోల్ నెంబర్ నుంచి ఎన్నో కాలం టోటల్ 1 2 3 4 5 6 7 8 9 9th కాలం అనమాట. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి వీలుకప్ వేసాం. లుకప్ వాల్యూ వచ్చేది 53. అంటే నాకు 53 యొక్క టోటల్ మార్క్స్కి ఫార్ములా వేస్తే దాన్ని ట్రాక్ చేస్తే మిగతా అన్నింటి యొక్క మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో వీలుకప్ టోటల్ మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను, కామా టేబుల్ అరే వచ్చేసి ఇది చూడండి, ఇదంతా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు టోటల్ మార్క్స్ కావాలి. సో ఏదైతే లుకప్ వాల్యూ ఉందో ఆ లుకప్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఆ లుకప్ వాల్యూ రోల్ నెంబర్ కదా, రోల్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి మనకి ఏది కావాలో అంటే ఒకవేళ నాకు తెలుగు మార్క్స్ కావాలనుకుంటే జస్ట్ రేంజ్ లుకప్ అనేది ఒక నిమిషం బెటర్ ఇది పెద్ద ఇస్తాను, ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ ఇది కామా, ఒకవేళ నాకు తెలుగు మార్క్సే కావాలనుకోండి నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. నాకు ఒకవేళ టోటల్ మార్క్స్ కావాలి కాబట్టి నేను రోల్ నెంబర్ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. టోటల్ కింద మొత్తం టేబుల్ మొత్తం ఒక మాస్టర్ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏమో లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకొని తర్వాత టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని లాక్ చేస్తున్నానండి. లాక్ చేస్తున్నానంటే ఇది మళ్ళీ కింద వాటికి ఈ టేబుల్ సెలెక్షన్ అనేది కింద వాటి అన్నింటికి కూడా సేమ్ ఉండాలి కాబట్టి దాన్ని చేంజ్ అవ్వకుండా లాక్ చేస్తున్నాను. ఈ లాకింగ్ అనేది చెప్తాను తర్వాత. సో లాక్ చేశాను, కామా టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత లాక్ చేశాను, తర్వాత కామా ఇచ్చిన తర్వాత సరే ఇక్కడ వీళ్ళు లుకప్ రాలే కదా, లుకప్ ఓకే. సో లుకప్ వాల్యూ అయిపోయింది, టేబుల్ అరే ఇచ్చేసాను అయిపోయింది. ఇక్కడ ఏమడుగుతుంది కామా తర్వాత కాలం ఇండెక్స్ నెంబర్. సో కాలం ఇండెక్స్ నెంబర్ అంటే మనకు ఎన్నో కాలం కావాలి అంటే టోటల్ మార్క్స్ అనేది ఎన్నో కాలంలో ఉందండి సెలెక్షన్ దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 9th కాలంలో ఉంది కాబట్టి 9 నెంబర్, కామా ఇక్కడ రెండు అడుగుతుంది చూడండి, ట్రూ అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా అంటే మనకి ఈ సందర్భంలో మనకి ఒక రోల్ నెంబర్ యొక్క ఎగ్జాక్ట్ మ్యాచే మనం తీసుకుంటాం కదా. అంటే రోల్ నెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకటే ఉంటుంది కదా, మల్టిపుల్ అయితే ఏముంటుంది ఇక్కడ. సో మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకోవాలి. ఇక్కడ ఫాల్స్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే కూడా తర్వాత చెప్తాను అదేంటో. సో ఫస్ట్ ఎప్పుడైనా ఫాల్స్ ఉపయోగించండి. ఫాల్స్ అని ఎంత పెద్దగా రాసే బదులు 0 కూడా ఎంట్రీ చేయొచ్చు, ఫాల్స్ అని రాయొచ్చు లేదా 0 కూడా ఎంట్రీ చేయొచ్చు. చూడండి లుకప్ వాల్యూ ఏదైతే 53 యొక్క రోల్ నెంబర్ ఉందో అది మనకు ఆ రోల్ నెంబర్ యొక్క మార్క్స్ కావాలి కాబట్టి అది లుకప్ వాల్యూ అవుతుంది. సో టేబుల్ అరే వచ్చేసి ఈ టేబుల్ ఎక్కడైతే మాస్టర్ డేటా ఉందో ఆ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఆ టేబుల్లో ఎన్నో కాలం అంటే రేంజ్ లుకప్ నుంచి అంటే మన లుకప్ వాల్యూ నుంచి ఎన్నో కాలం 1 2 టోటల్ మార్క్స్ కావాలి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 9th కాలం కాబట్టి 9 సెలెక్ట్ చేసి 9 ఇచ్చాను, కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఈ సందర్భంలో కూడా మనం ఎగ్జాక్ట్ మ్యాచే వాడాలి. అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు వాడాలో నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా అండి, ఈ ఫార్ములాలో క్లియర్ కదా, ఓకేనా అండి, ఈ ఫార్ములాలో క్లియరా? 0 ఏం సార్, 0 ఇచ్చారు ఒకటి 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. అంటే దీనిలో ఆ వీలుకప్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటేమో అప్రాక్సిమేట్ మ్యాచ్, ఇంకోటేమో ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఈ సందర్భంలో మనకి ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎప్పుడు కావాలి, అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు కావాలి అనేది మీకు నెక్స్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్ చెప్తాను ఇప్పుడు. సో అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ మాత్రమే తీసుకోండి. అంటే మనకి దాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 53 ఉందండి.
సో 53 ఉంది, 53 రోల్ నెంబర్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు మనకు 53 లేదనుకోండి, 53 ఇక్కడ దీనిలో లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇస్తే 53కి దగ్గరలో ఉన్నది 52 కాబట్టి 52 యొక్క మార్క్స్ ఇస్తుంది. సో 53 లేకుంటే నాకు మార్క్స్ వద్దు, 52 ఇవ్వద్దు కదా అప్పుడు. కానీ ఇప్పుడు ఒకవేళ నేను 53 లేదనుకోండి, ఆ అప్రాక్సిమేట్ మ్యాచ్ చేసినప్పుడు 52 ఇస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు ఒకవేళ 53 లేకుంటే నాకు మార్క్స్ ఏం అక్కడ ఏం చూపించొద్దు, జస్ట్ 53 ఉంటేనే వాటి మార్క్స్ చూపించాలని దాని ఉద్దేశం అనమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్. అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే 53కి దాదాపులో ఏదన్నా 52 ఉన్నా 51 ఉన్నా దాని డీటెయిల్స్ చూపించమని దాని అర్థం అనమాట అప్రాక్సిమేట్ మ్యాచ్కి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఈ సందర్భంలో మన రోల్ నెంబర్ యొక్క నాకు నా మార్క్స్ కావాలి కానీ పక్కన మార్క్స్ అవసరం లేదు కదా. సో కాబట్టి నా మార్క్స్ గురించి చూసినప్పుడు నా మార్క్స్ గురించి రావాలన్నమాట. ఓకే, నా మార్క్స్ అక్కడ కనిపించకపోతే లేవని చెప్పేసి చూపించాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ 0 అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్కి వేస్తాం. అంటే ఈ సందర్భంలో ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటాం. ఓకేనండి. లుకప్ వాల్యూ టేబుల్ అరే కామా 9th కాలం కామా 0 ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి 53 యొక్క టోటల్ మార్క్స్ 337 వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ 100 ఉన్నా సరే దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? దీన్ని డ్రాగ్ చేసినాం అనుకోండి, 59 యొక్క టోటల్ మార్క్స్ 376, 59 యొక్క టోటల్ మార్క్స్ 376. ఓకేనా? 60 యొక్క టోటల్ మార్క్స్ 248, 60 యొక్క 2 మార్క్స్ 248. ఒకవేళ ఇక్కడ లేని రోల్ నెంబర్ వేసాను అనుకోండి, సమ్ 44 వేసాను అనుకోండి, ఎన్ని వచ్చింది ఇక్కడ 44 వచ్చేసి ఎన్ని వచ్చింది, ఎంటీ కూడా ఎన్ని వచ్చింది. ఓకేనా? 44 అనేది రోల్ నెంబర్ లేదు కాబట్టి ఎన్ని వచ్చింది. సో మనకి 44 యొక్క డీటెయిల్స్ లేకపోతే ఎన్ని వచ్చేయాలి, నాట్ అప్లికబుల్ అని వచ్చేసేయాలి. లేదా నాకు అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలంటే మళ్ళీ 1 యూజ్ చేయొచ్చు అనమాట. అది 1 మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి, నాకు 44 ఉంటేనే మార్క్స్ రావాలి లేదా వద్దు అన్నట్టుగా దీని అర్థం అనమాట. ఓకేనా? సో ఇక్కడ వరకు ఓకే కండి. టోటల్ మార్క్స్ వీలుకప్ మళ్ళీ ఒకసారి వేయాలా అండి, ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ లుకప్ వాల్యూ ఇది కామా. సో టేబుల్ అరే ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే మన లుకప్ వాల్యూ ఉందో ఆ లుకప్ వాల్యూ కాలం నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు టోటల్ మార్క్స్ కావాలి కాబట్టి టోటల్ వరకు సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నాను. లాక్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒకవేళ లాక్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. లాక్ అంటే జస్ట్ వీడి A3కి I32కి డాలర్స్ ఇరువైపులా డాలర్స్ ఇవ్వాలన్నమాట. సో డాలర్స్ ఎందుకు ఇస్తారో చూద్దాం. ఓకేనా? A3 to I32, A3 to I32 దీని అర్థం ఏంటంటే ఈ డేటా అనేది ఎక్కడి నుంచి ఉంది, ఏ కాలం 3 రో నుంచి స్టార్ట్ అయ్యి ఐ కాలం 32 రో దగ్గర ఎండ్ అయింది అనమాట. ఓకేనా? సో A3 to I32 ఇచ్చాను. సో దీంట్లో మనకి ఎన్నో కాలం కావాలి, కాలం ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9. 9th అనేది టోటల్ కాబట్టి నాకు టోటల్ మార్క్సే కావాలి కాబట్టి 9 అనే కాలం ఇచ్చాను. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 ఇచ్చాను, క్లోజ్ చేశాను. ఇక్కడ నేను లాక్ చేయలేదు, A3 to I33కి లాక్ చేయలేదు. ఏమవుతుందో చూద్దాం. ఎంటర్ కొట్టాను 337. సో దాన్ని కిందకి జరిపాను, కిందకి డ్రాగ్ చేశాను. కింద డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి A3 కాస్త A4 to I33 అయింది. నేను ఒకసారి F2 కొడితే అక్కడ సెలక్షన్ చూడండి, సెలక్షన్ వచ్చేసి కిందికి వచ్చేసింది. ఓకేనా? సో మళ్ళీ నేను కిందికి ఇక్కడ జరిగిన అనుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి మన F2 కొట్టేస్తే ఇక్కడ A3 కాస్త A6 అయిపోయింది, A6 నుంచి సెలక్షన్ వచ్చేసింది. ఓకేనా? సో అంటే ఈ సెలక్షన్ అనేది జరగొద్దు అన్నమాట. సెలక్షన్ జరిగితే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇక్కడ 45 రోల్ నెంబర్ మళ్ళీ వేసాను అనుకోండి, ఇక్కడ నేను సరే ఇక్కడ నాకు ఇలా డ్రాగ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ 45 ఒక ఆల్రెడీ 45 ఉంది అయినా కానీ ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు? ఇక్కడికి వచ్చేసరికి సెలక్షన్ ఏమైందంటే సెలక్షన్ ఇక్కడ నుంచి టేబుల్ అరే సెలక్షన్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది అనమాట. A3 నుంచి A13 to I42 వరకు వచ్చింది. కాబట్టి A3లో ఉంటేనేమో A3 నుంచి I32 వరకు ఉంటేనేమో ఈ 45 యొక్క డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసింది. కాకపోతే ఈ సెలక్షన్ మనం డ్రాగ్ చేసినాం, లాక్ చేయకపోవడం వల్ల ఇది కిందకు వచ్చింది కాబట్టి A3 to A13 వచ్చింది కాబట్టి ఇది రాలేదన్నమాట, ఈ డీటెయిల్స్ రావాలి. ఒకవేళ మనం ఇక్కడ లాక్ చేస్తుంటే A3 to I32 దీన్ని లాక్ చేస్తుంటే, లాక్ చేయడం అంటే ఏంటండి, రోని మనం సెలెక్ట్ చేసిన దాన్ని మనం ఎటు డ్రాగ్ చేసినా ఆ
ఆ సెలక్షన్ అనేది మారకుండా ఉండడానికి లాక్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ సెలక్షన్ అనేది కింద దానికి కూడా A32 I32 ఉంటుంది, ఇక్కడ వరకు కూడా A32 I32 ఉంటుంది ఒకవేళ లాక్ చేస్తే. ఓకేనా, ఇలా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన కంట్రోల్ టీ కొట్టేసేయండి లేదా డ్రాగ్ చేయండి, ఇప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనము వీలుకప్ అనేది ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకోవచ్చు. కానీ మాకు కావాల్సింది ఏంటి, మనకి దీంట్లో ఉండే కామన్ ఏదైతే ఉందో కామన్ సెక్షన్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ రోల్ నెంబర్ ఉంది అంటే కామన్. సో ఆ రోల్ నెంబర్ నుంచి మనకు కావాల్సిన టోటల్ మార్క్స్ అనేది ఫెచ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ వరకే అర్థమైంది కంటే అంటే వీళ్ళకి బేసిక్ అయితే అర్థమైంది కదా. శ్రీకాంత్ గారు, సంద్రి గారు, శ్రీకాంత్ గారు, శేఖర్, శేఖర్ చెప్పండి, కార్య గారు, శేఖర్ చెప్పండి. శేఖర్ ఒకసారి మీరు అంటే మీకు అర్థమైందా చెప్తే నేను కంటిన్యూ నెక్స్ట్ వెళ్తాను అనమాట. హరి గారు ఎక్కడ అర్థం కాదు చెప్పండి, నేను మాకు చెప్తాను. కాకుంటే సింధుజ, హరి గారు ఉన్నారా? హరి గారు సార్ ఓకే సార్. ఓకేనా, రైట్ 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 ఓకే రైట్. ఇక్కడ ఇప్పుడు నాకు టోటల్ మార్క్స్ కాకుండా ఇక్కడ టోటల్ మార్క్స్ ఓకే వచ్చాయి. సో నాకు తెలుగులో మార్క్స్ కూడా, సో హిందీలో మార్క్స్ కావాలండి. ఓకేనా, హిందీలో మార్క్స్ కావాలి. సో హిందీలో మార్క్స్ కావాలంటే సేమ్ VLOOKUP ఓపెన్ బ్రాకెట్ lookup వాల్యూ కామా టేబుల్ అరే. టేబుల్ అరే హిందీ వరకు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదా కంప్లీట్ టోటల్ వరకు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మనకి ఎన్నో నెంబర్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది కదా. సో కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎన్నో అడుగుతుంది కాబట్టి ఆ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మనము ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదా టోటల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్. కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు ఏమవుతుంది, మనకి హిందీలో మార్క్స్ కావాలి కాబట్టి 1 2 3 4 5 రోల్ నెంబర్ సారీ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 క్లోజ్ చేసేసి కింద డ్రాగ్ చేస్తే ఇప్పుడు మనకి హిందీలో మార్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ 60 యొక్క మార్క్స్ వచ్చేసి 0, హిందీలో 0 కాబట్టి 0 వచ్చేసింది. సో ఈ విధంగా మనము ఒక డేటా నుంచి, ఒక మాస్టర్ డేటా నుంచి ఈ విధంగా మనం లుకప్ చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు దీనికి తేడా ఏముందండి, సేమ్ M4 కామన్ ఉంది, డేట్ రేంజ్ కామన్ ఉంది, కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఒకటే చేంజ్ అయింది. హిందీ కావాలన్నప్పుడు 5 ఇచ్చాము, నెక్స్ట్ టోటల్ కావాలన్నప్పుడు 9 ఇచ్చాము. సో ఇది కామన్ కదా అన్నింటికి, అంటే M4 లుకప్ వాల్యూ ఉండాలి ఎప్పటికీ. సో ఇక్కడ నేను మిగతా అన్ని కూడా సేమ్ అలా చేస్తున్నాను అనుకోండి. సో నాకు ఇక్కడ తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి, సైన్స్, సోషల్, సో ఈ విధంగా మార్క్స్ కావాలనుకున్నాను అనుకోండి. సో ఇదే ఫార్ములా జస్ట్ నేను ఇలా కాపీ చేసుకోవచ్చు, లేదా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏం చేంజ్ అవుతుంది చూడండి, డ్రాగ్ చేసుకున్నప్పుడు లుకప్ వాల్యూ ఇక్కడ M4 అనేది లుకప్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చే వరకు కూడా M4 లుకప్ వాల్యూ ఉండాలి, బట్ N4 అయింది కాబట్టి అంటే కాలం అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేవరకు M కాస్త O అయిపోయింది, N కాస్త O అయిపోయింది, ఇక్కడికి వచ్చేవరకు PQR అవుతుంది. సో కాబట్టి నాకు ఈ లుకప్ వాల్యూ అనేది ఇలా నేను ఇటు సైడ్ డ్రాగ్ చేసినప్పుడు కాలం మారుతుంది, ఇటు సైడ్ డ్రాగ్ చేసినప్పుడు రో మారుతుంది. సో ఇక్కడ M5 అయింది కాబట్టి M59 కావాలి కాబట్టి ఇక్కడ కరెక్టే, ఇక్కడ చేంజ్ అయినా కరెక్టే. కాకపోతే ఇలా కాలం చేంజ్ చేసినప్పుడు నాకు లుకప్ వాల్యూ అనేది చేంజ్ కావద్దు, ఇప్పటికీ ఇక్కడ 53 ఉండాలి, నాకు కిందకు వచ్చినప్పుడు 54 ఉండాలి, అలా ఉండాలన్నమాట. కాబట్టి నేను ఈ ఎంని లాక్ చేస్తున్నాను, రోని లాక్ చేయకుండా కాలం అనేది లాక్ చేస్తున్నాను. సో ఎందుకు, రోల్ నెంబర్ అంతా M కాలంలో ఉంది. ఓకేనా, M3 M4 M5 M6 M7 M8 అలా ఉందన్నమాట. సో నేను రోని లాక్ చేసుకున్న రో మాత్రం చేంజ్ అవుతుంది, M4 అవుతుంది, M5 అవుతుంది, M6 అవుతుంది, అలా అవుతుంది. కాబట్టి నేను M కన్నా ముందు ఒక డాలర్ ఇస్తే M లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, దీనికి 21 వచ్చింది, ఎందుకంటే కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేయాలి కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ కూడా లుకప్ వాల్యూ M4 అయింది, కాలమ్ ఇండెక్స్ నెంబర్స్
డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంది. కాలం ఇండెక్స్ నెంబర్ 5 చూపిస్తుంది. నాకు తెలుగు ఎన్నో నెంబర్ కావాలి, ఇక్కడ నుంచి 1 2 3 థర్డ్ కాలం కాబట్టి నేను ఇక్కడ 3 వేసాను అనుకోండి. ఇంగ్లీష్ వచ్చేసి 4 5 6 సిక్స్త్ కాలం కాబట్టి 6 వేసాను, ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేస్తాయి. సైన్స్ 1 2 3 4 5 6 7 సెవెంత్ కాలం కాబట్టి నేను కాలం ఇండెక్స్ 5 బదులు 7 వేసాను అనుకోండి. ఇక్కడ సైన్స్. అండ్ సోషల్ వచ్చేసి 8. ఈ విధంగా మనకి 53 యొక్క మార్క్స్ అన్ని కూడా ఫార్ములా వేసేసాము. దీన్ని కిందకి ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి. సో మిగతా మార్క్స్ అన్ని కూడా సైన్స్, సోషల్, తెలుగు అన్ని మార్క్స్ కూడా ఇలా వచ్చేసాయి అనమాట. సో ఇలా మనం వీలుకప్ అనేది ఇలా మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఒక ఫార్ములా ఒక 53 యొక్క ఒకదానికి పైన ఒకదానికి ఫార్ములా వేసేసి దీనికి ఒకదానికి ఫార్ములా వేసేసి దీన్ని డ్రాగ్ చేస్తాం అనుకోండి. మిగతా 100 ఉన్నా కానీ 100 యొక్క డీటెయిల్స్ ఒకేసారి వచ్చేస్తాయి. అలా కాకుండా మనం ఒక్కొక్కటి వీలుకప్ కాకుండా వేరే కంట్రోల్కి కొట్టాలనుకోండి, ఒక డే మొత్తం దానికి గడిచిపోతుంది. ఒక 100 200 ఉన్నాయి అనుకోండి. సో 200కి మనం ఒక్కొక్కటి కంట్రోల్ చేయలేము కదా. సో దాని గురించి మనం ఈ వీలుకప్ ఫార్ములా అయితే వాడొచ్చండి. ఓకేనా. సో వీలుకప్ ఫార్ములా ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ దీంట్లో ఈ విధంగా వాడతారు. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఓకేగా అండి, దీంట్లో ఏమైనా డౌటా? ఓకే ఓకే భగవాన్ గారు, శేఖర్. ఓకే రైట్ భగవాన్ గారు. ఓకే మీరందరూ ఒక రెస్పాండ్ అయితేనే నాకు అర్థమవుతుందంటే వస్తుంది. ఓకే శ్రీకాంత్ గారు ఓకే కదా. ఓకే రైట్ అండి. భగవాన్ గారు ఓకేనండి. సో మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. రైట్ అండి రైట్. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్దామా. ఓకే సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వెళ్ళేటప్పుడు ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ రోల్ నెంబర్ ఒక కండిషన్ గురించి చెప్తాను. ఏదైతే రోల్ నెంబర్ ఉందో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి 53 రోల్ నెంబర్ యొక్క డీటెయిల్స్ కావాలి. బట్ ఈ 53 అనేది ఏ కాలంలో ఉంది? రోల్ నెంబర్ కాలంలో ఉంది. బట్ ఈ రోల్ నెంబర్ కాలం అనేది లెఫ్ట్లోనే ఉంది, అంటే లెఫ్ట్లో ఉంది. దాని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని మనం ఫెచ్ చేయొచ్చు. ఒకవేళ రోల్ నెంబర్ కాలము ఇక్కడెక్కడ ఉందనుకోండి, మాస్టర్ డేటాలో రోల్ నెంబర్ కాలం ఇక్కడెక్కడ ఉందనుకోండి, అప్పుడు మనం డీటెయిల్స్ ఫెచ్ చేయలేము. అంటే ఇది రోల్ నెంబర్ రైట్ సైడ్ ఉన్న వాటిని ఫెచ్ చేయగలుగుతాము. సో లెఫ్ట్ సైడ్ ని ఫెచ్ చేయలేము అనమాట. అంటే ఇంకా వేరే ఫార్ములాస్ అన్ని వీలుకప్కి కంబైన్ చేసి యూజ్ చేయొచ్చు కానీ, బట్ వీలుకప్తో డిఫాల్ట్గా అయితే మనము ఫెచ్ చేయలేము. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో వీలుకప్ అనేది రైట్ సైడ్ వర్క్ చేస్తుంది. ఓకేనా. వీలుకప్ అనేది రైట్ సైడ్ వర్క్ చేస్తుంది. సో వీలుకప్ చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఇక్కడ హిందీ మార్క్స్ కావాలన్నా ఇంగ్లీష్ మార్క్స్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం ఇది తీసుకోలేము. ఇప్పుడు టోటల్ మార్క్స్ అనుకోండి, వీలుకప్ సో టోటల్ మార్క్స్ ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ కామా. ఇప్పుడు టేబుల్ అరే అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే రేంజ్ వచ్చేసి ఇట్ షుడ్ బి మన లుకప్ వాల్యూ యొక్క కాలం అయి ఉండాలి. ఓకేనా. లుకప్ వాల్యూ కాలం అంటే 53 రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ కాలంలో ఉంటుంది కదా. ఈ రోల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మనకు 53 అనేది రోల్ నెంబర్లో ఉంటుంది కాబట్టి సో రోల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఈ రోల్ నెంబర్ నుంచే స్టార్ట్ చేసేసి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి కమ టోటల్ కాబట్టి 1 2 3 ఇంకొంచెం కౌంట్ చేయాలి కదా, మన సెలెక్షన్ నుంచే కౌంట్ చేయాలి. 1 2 3 3 0 క్లోజ్ చేస్తే మనకు టోటల్ మార్క్స్ ఇలా వస్తాయి. మరి ఇవన్నీ కూడా కావాలి కదా, సైన్స్ సోషల్ కావాలి కదా. అందుకని ఏం చేస్తామంటే మనం ఒకవేళ ఇలా ఉందనుకోండి డేటా, ఒకవేళ రోల్ నెంబర్ యొక్క కాలం ఇక్కడ ఉంది. సో మనకి డీటెయిల్స్ అన్ని లెఫ్ట్ కాలం ఉన్నాయి అనుకోండి. సో మనం నార్మల్గా వీలుకప్ వేయాలనుకుంటే పక్క మీరు ఏం చేయాలంటే రోల్ నెంబర్ని ఫస్ట్లో వేయండి. మనకి ఇవన్నీ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఫస్ట్లో వేయండి. కట్ చేయాలంటే ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ X. లాస్ట్ టైం మనం కంట్రోల్ X అని చూసాం. కంట్రోల్ X అంటే కాపీ, సరే కంట్రోల్ X అంటే కట్ చేస్తుంది, కట్ చేసేసి అక్కడ వేసేస్తుంది. కంట్రోల్ C చేసేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ కాలం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొట్టాను అనుకోండి, అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. సో అలా ఉన్నా పర్లేదు. ఒకవేళ వద్దు, ఇక్కడ 2 టైంలు వద్దు, మనకి ఒకటే టైం ఇది తీసేసి కంట్రోల్ X చేసేసి ఇక్కడ ఇన్సర్ట్ పెట్టిన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ పెట్టినా పర్లేదు. ఇన్సర్ట్ కట్ సెల్స్ అని పెట్టినా క్లిక్ చేస్తే మనకి రోల్ నెంబర్ ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది. సో మనము ఒకవేళ డేటా కనుక ఆ మాదిరిగా ఉంటే మనము ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో
ఒక యూనిక్ కోడ్ అయితే ఉండాలి. మరి ఇప్పుడు ఒకవేళ రోల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ 53 ఇంకో 53 ఉందనుకోండి, యాక్చువల్లీ ఎలాంటి కొన్ని సందర్భాల్లో 53 ఈ మార్క్స్ సందర్భాల్లో అయితే అలా ఉండదు. సో వేరే ఏదైనా సందర్భాల్లో అలా ఉంటే మనము వీలుకప్ యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయాలన్నమాట. అంటే వీలుకప్ వచ్చేసి మనకి యూనిక్ వాల్యూస్ ఉంటే ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తుంది. ఇక్కడ మనకి 53 అంటే ఫస్ట్ 53 ఏదైతే ఉందో దాని 337 మార్క్స్ ఇచ్చేస్తుంది, టోటల్ మార్క్స్ కదా. సో బెటర్ వీలుకప్ వాల్యూ 9,9,0 53 అనేది మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఇక్కడ 53 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, బట్ పైన ఏదైతే ఫస్ట్ వచ్చిన వాల్యూ అయితేనే ఇస్తుంది అనమాట. అంటే వీలుకప్ అనేది ఇలా చెక్ చేస్తుంది, ఇది 53 ఇది 53 ఇది 53 ఇలా పైన చూస్తుంది. ఇది 53 అయితే ఆటోమేటిక్గా ఈ వాల్యూ చేస్తుంది. దాని నెక్స్ట్ స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ 53 వచ్చిందంటే అది వదిలేస్తుంది. అంటే 15 నెక్స్ట్ 53 అనేది పడించుకోదు. సో వీలుకప్కి కామన్ ఒక ఈ రెండు కండిషన్స్ ఏంటంటే, ఏదైతే మన లుకప్ వాల్యూ ఉందో ఆ లుకప్ వాల్యూ కాలం వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటే దాని రైట్ సైడ్ లో ఉన్న వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఒకవేళ మనకి ఈ వాల్యూస్ అవసరం లేదు, మనకి ఇక్కడ ఉన్న సరిపోతుంది, ఇక్కడ ఉంది అనుకోండి, ఉంది రోల్ నెంబర్, ఓకేనా. సో మనకి ఈ వాల్యూస్ అయితే సరిపోతుంది, ఒక టోటల్ ఒక మార్క్స్ సరిపోతుంది, లేదా ఇంగ్లీష్ సైన్స్ సోషల్ అయితే సరిపోతుంది. ఇవన్నీ అవసరం లేదనుకుంటే ఇలానే ఉంచండి, ఈ సెలెక్షన్ అనేది ఇలానే చేసుకోండి. ఒకవేళ మనకు అన్ని మిగతా డీటెయిల్స్ కూడా కావాలి అన్నప్పుడు ఏదైతే కరెక్ట్ చేసేసి ఫస్ట్లో ఉంచండి, ఓకేనా. సో వీలుకప్కి కండిషన్ ఏంటంటే తన రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ ఏదైతే కాలం ఉందో ఆ కాలం యొక్క రైట్ సైడ్ వాల్యూసే వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ క్లియర్ కానీ ఓకేనండి. అండ్ ఇంకోటి మల్టిపుల్ టైమ్స్ ఉంటే ఫస్ట్ దే తీసుకుంటుంది, పైనుంచి వెళ్ళి సెర్చ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ దే తీసుకుంటుంది, సెకండ్ దే తీసుకోదు, ఓకేనా. సో అట్లాంటి సందర్భాలు కూడా ఉండకూడదు. అంటే వీలుకప్ యూజ్ చేసేటప్పుడు అట్లాంటివి కూడా యూజ్ చేయాలి. ఏంటంటే రోల్ నెంబర్ అనేది ఇద్దరికి ఒకటే ఉంటుంది కదా. సో అలాంటి సందర్భాలు కూడా యూజ్ చేసుకొని వీలుకప్ అనేది మనం యూజ్ చేయాలి, ఓకేనా. ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇంకొకటి చూస్తాము. సో మనకు సంబంధించింది మెటీరియల్ సంబంధించింది, ఎస్ఏపి సంబంధించింది కూడా ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు ప్రోడక్ట్ 1 పేరు వచ్చేసి నోకియా 20. సో ప్రోడక్ట్ 2 వచ్చేసి దాని క్వాంటిటీ ఎంత ఉన్నాయి ఆ స్టోర్లో. ఒకవేళ ఏదైనా గోడౌన్ కావచ్చు, ఏదైనా అది ఉండొచ్చు, గోడౌన్ ఉండొచ్చు, స్టోర్ ఉండొచ్చు. సో గోడౌన్లో ప్రోడక్ట్ 1 అనేది నోకియా, దాని ప్రోడక్ట్ 1 పేరు వచ్చేసి నోకియా 320, దాని క్వాంటిటీ వచ్చేసి 31, దాని ప్రైస్ వచ్చేసి 9611. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ఒక మాస్టర్ డేటా ఉంది మన దగ్గర. మాస్టర్ డేటా ఉంటుంది కదా, మాస్టర్ మెటీరియల్ మాస్టర్ అంటారు కదా. సో మెటీరియల్ మాస్టర్ డేటా ఉంటుంది కదా. సో అలాగే ఇది మెటీరియల్ మాస్టర్ డేటా ఉంటుంది. సో మెటీరియల్ మాస్టర్ డేటా అండ్ వాటి క్వాంటిటీ ప్రైస్ కూడా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనకి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము. సో వాటి యొక్క నేమ్ కానీ క్వాంటిటీ కానీ తెలుసుకున్నాము, ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ప్రోడక్ట్ కొన్ని ఉన్నాయి కాబట్టి కంట్రోల్ కొట్టి వేయచ్చు అనుకోండి. కాకపోతే ఒక 100-200 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం కంట్రోల్ వేయలేం కదా. సో దాని గురించి మళ్ళీ సేమ్ వీలుకప్ వాడచ్చు అనమాట, ఓకేనా. ఒకసారి వీలుకప్ వేస్తున్నాను చూడండి. వీలుకప్ ఇక్కడ కూడా ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 10 అనేది యూనిక్ ఉంటాయి కదా. మెటీరియల్ నెంబర్స్ అన్ని యూనిక్ చేస్తారు కదా, మీరు యూనిక్ చేస్తారు కదా. సో అదేవిధంగా ఇక్కడ ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 అనేది యూనిక్ ఉంటాయి, ఓకేనా. మల్టిపుల్ ఉన్నా కానీ ఫస్ట్ వాల్యూస్ తీసుకుంటుంది. ఒక ప్రోడక్ట్ 7 ఇంకోసారి ఉండి దాని పేరు ఉన్నా కానీ ఫస్ట్ వాల్యూనే తీసుకుంటుంది అండి వీలుకప్ మాత్రం, ఓకే. అంటే ఎలా అంటే ప్రోడక్ట్ 7 అని ఇచ్చేసి ఇంకో దానికి కూడా ఇక నోకియా 3 కలర్ వేరే ఉందనుకోండి, నోకియా 3 బ్లాక్ వైట్ కలర్, బ్లాక్ కలర్ ఉందనుకోండి, బ్లాక్ బ్లూ, ఓకేనా. కలర్ వేరే ఉందనుకోండి, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే 8408 అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ తీసుకుంటుంది ప్రోడక్ట్ 7 ఫస్ట్ ఏదైతే సెర్చ్ చేస్తుందో ఆ వాల్యూ తీసుకుంటుంది. సరే ఇక్కడ మనం ప్రైస్ అడుగుతలేం కదా, క్వాంటిటీ అడుగుతాం. క్వాంటిటీ అయినా కానీ 90 ఇచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం వీలుకప్ వేస్తాం ఒకసారి. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ప్రోడక్ట్ 10, ఓకే, కామా టేబుల్ వచ్చేసి. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి, టేబుల్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి, ఓకేనా. ఒక్కొక్కసారి ఇలా సెలెక్ట్ చేసుకోకుండా కొందరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏబిసి మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి టేబుల్ ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి, కామా నేమ్ వచ్చేసి
ఎనిమిది ఉంది సెకండ్ కాలంలో, అంటే మన ప్రోడక్ట్ సెలెక్షన్ దాంట్లో సెకండ్ కాలంలో నేమ్ ఉంది కాబట్టి కాలం ఇండెక్స్ నెంబర్ 2 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి మనకు 0. క్లోజ్ చేస్తే మనకి ఆ నేమ్ వచ్చేసింది. ప్రోడక్ట్ 10 యొక్క నేమ్ కింద ట్రాక్ చేస్తే ప్రోడక్ట్ 11 యొక్క నేమ్ నోకియా 7, ప్రోడక్ట్ 12 యొక్క నేమ్ నోకియా 8. సో ఈ విధంగా మనకు నేమ్ క్వాంటిటీ కావాలి కాబట్టి నేమ్ విలుకప్ వేసాను. సేమ్ విధంగా అదేవిధంగా మనం క్వాంటిటీ కూడా విలుకప్ వేసాం అనుకోండి. విలుకప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ ప్రోడక్ట్ 10 కామా టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను, కామా క్వాంటిటీ అనేది ఎన్నో కాలంలో ఉంది 1 2 3 కాలం ఇండెక్స్ నెంబర్ 3 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ 0. క్లోజ్ చేస్తే మనకి క్వాంటిటీ కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం వీలుకప్ అయితే యూజ్ చేయొచ్చండి. ఎగ్జాక్ట్ మ్యాచ్, వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే ఇలా ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఏదైనా డౌట్ అండి వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్లో? ఏదైనా ఇలా యూజ్ చేయొచ్చు. ఒకవేళ స్టోర్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని స్టోర్ నేమ్స్ ఉన్నాయి, నేమ్సే కానీ థియేటర్ నేమ్సే అనుకోండి, థియేటర్ నేమ్స్ నాకు సికింద్రాబాద్, ఆయనకు బంజారా హిల్స్, అండ్ ఇంకా వేరే ఏదైనా సినిమా థియేటర్ ఉంది అనుకో, థియేటర్ 2, థియేటర్ 3 4 5 6. ఓకే, ఇలా థియేటర్స్ ఉన్నాయి, థియేటర్ నేమ్స్ ఉన్నాయి, వాటి కలెక్షన్స్ ఉన్నాయి. కలెక్షన్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఒక ర్యాండమ్ నెంబర్ వేయాలంటే ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ర్యాండ్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ ఒక 56 crores నుంచి వెళ్ళి 100 crores వరకు అనుకోండి, ఎంటర్ కొట్టేసాను అనుకోండి, ఒక ర్యాండమ్ నెంబర్ అయితే వచ్చింది ఒక క్రోర్స్లో. ఓకేనా? సో ఇలా కలెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక థియేటర్ 4 యొక్క కలెక్షన్. ఇదంతా మాస్టర్ డేటా ఉంది, ఇక్కడ మెయింటైన్ చేస్తారు ఏదో ఒకటి చోట. సో అక్కడ మెయింటైన్ చేసినప్పుడు మనకు ఈ థియేటర్ యొక్క కలెక్షనే కావాలనుకోండి, ఈ థియేటర్ యొక్క కలెక్షనే కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, థియేటర్ లుకప్ వాల్యూ అవుతుంది, కామా టేబుల్ వచ్చేసి ఏదైతే సెలెక్షన్ చేసి లాక్ చేసేసి, కామా కలెక్షన్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి సెకండ్ కామా 0. క్లోజ్ చేస్తే మనకి ఏదైతే కలెక్షన్ డీటెయిల్స్ కావాలో ఆ కలెక్షన్ డీటెయిల్స్ ఇలా వచ్చేసాయి. 95 crores 68 67. సో ఈ విధంగా థియేటర్ 6 68 అయినా థియేటర్ 6 68. సో ఈ విధంగా మనం వీలుకప్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈ విధంగా మనం వీలుకప్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి? డౌట్ వీలుకప్లో, ఎగ్జాక్ట్ మ్యాచ్లో. సో నెక్స్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్ వెళ్దాం. భగవాన్ గారు, ఖాదర్ గారు, శేఖర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇదేమో ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ వెళ్దాం. వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మనకి ఇంకా డీటెయిల్స్, ఇంకా నేను టాస్క్లు ఇస్తాను కొన్ని, ఇక్కడ ఒక టాస్క్ మళ్ళీ పోస్ట్ చేస్తాను దీంట్లో. ఒక్క నిమిషం. నెక్స్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్దాం. సో సేమ్ టాస్క్ అనమాట. ఇక్కడ స్టాఫ్ నేమ్ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు స్టాఫ్ నేమ్ ఉంది, వీళ్ళ టోటల్ సేల్స్ కావాలి. ఓకేనా? ఇక్కడ స్టాఫ్ నేమ్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ టోటల్ సేల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ టోటల్ సేల్స్ వీలుకప్ చేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇదేమొద్దులేండి, మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ ఏం లేదు కదా. ఓకే, సో ఇది టాస్క్ 1. సో ఇక్కడ ఎంప్లాయ్ ఏముంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జిప్ కోడ్ కావాలి, ఇక్కడ జిప్ కోడ్ కావాలి. బట్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ సంబంధించిన ఇప్పుడు ఎంప్లాయ్ కోడ్ ఉంది కదా. సో ఎంప్లాయ్ కోడ్ ఒకటి బేస్ చేసుకుని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ జిప్ కోడ్ కావాలి ఎంప్లాయ్ యొక్క. ఒక్క సెకండ్ అండి, 292 టైం ఉంది కాబట్టి సో ఇక్కడ జిప్ కోడ్ కావాలి, సేమ్ వీలుకప్ యూజ్ చేసి. ఓకేనా? సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ కావాలి, ఇది కూడా తీసేద్దాం, ఇవన్నీ కూడా వీలుకప్పే కదా. ఓకే, సో ఎంప్లాయ్ కూడా ఒకటి ఇచ్చాను, డిపార్ట్మెంట్ కావాలి, నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావాలి, సిటీ కావాలి, స్టేట్ కావాలి, జిప్ కావాలి. ఓకేనా?
సో ఇక్కడ మాస్టర్ డేటా ఉంది. ఈ బేస్డ్ ఆన్ ఎంప్లాయీస్ తోని డీటెయిల్స్ అయితే తీసుకోండి. ఓకేనా, వీలుకప్ యూజ్ చేసి ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా ఇచ్చేస్తాను. స్టాఫ్ నేమ్ ఇచ్చాను, టోటల్ సేల్స్ ఇచ్చాను. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సేల్స్ కూడా కావాలి. ఓకేనా, సో ఈ విధంగా. నెక్స్ట్ టాస్క్ 3 వచ్చేసి ఇది వచ్చేసి అప్లై వీలుకప్ టు గెట్ టోటల్ మార్క్స్. ఓకే, ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ మార్క్స్ తీసుకోండి. ఓకేనా, టాస్క్ 4 వచ్చేసి అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇది నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు చెప్తాను కదా, దాని ప్రకారం చూడండి. నేను ఇది పోస్ట్ చేస్తాను దాంట్లో. ఓకే, సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అర్థమైందండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ నెక్స్ట్ అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్దాం. సో మరి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే మనం ఇంతకుముందు లైక్ కొన్ని స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకోవడానికి యూజ్ చేసాము, లేదా ఏదైనా థియేటర్స్ యొక్క సేల్స్, ఒక యూనిక్ థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళ సేల్ తీసుకోవడానికి యూజ్ చేసాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లైక్ మార్క్స్ యూజ్ చేసాము. ఒక ప్రోడక్ట్స్ ఉన్నాయి, మెటీరియల్ యొక్క ప్రైజ్ వీలుకప్ చేయడానికి కూడా మనం యూజ్ చేసాం. అండ్ మరి అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎలా యూజ్ చేయొచ్చు? అప్రాక్సిమేట్ మ్యాచ్ వచ్చేసి దీనికి ఏం తేడా లేదని, జస్ట్ మనం వీలుకప్ సింటాక్స్ అయితే సేమ్. లుకప్ వాల్యూ ఉంటుంది, లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే. ఒక నిమిషం సింటాక్స్ చేసాం. ఓకే, సేమ్ ఐటమ్ టు ఫైండ్, ఏదైతే మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం అది రేంజ్ లుకింగ్ అంటే ఏదైతే టేబుల్ ఉంటుందో అది, కాలమ్ ఇండెక్స్ నెంబర్ అయితే అది. ఇది సార్టెడ్ బదులు అప్రాక్సిమేట్ మ్యాచ్కి మనం 1 యూజ్ చేస్తాం. 1 లేదా ట్రూ, రెండిట్లలో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ట్రూ అని రాసే బదులు 1 అని రాస్తాము, అక్కడ ఫాల్స్ అని రాసే బదులు 0 అని రాస్తాం. జస్ట్ ఈ 0, 1 తేడా అంతే. అక్కడ 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే 0 రాయాలి, అప్రాక్సిమేట్ అయితే 1 రాయాలి. మరి అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎలా ఉపయోగిస్తారంటే, లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకేనా, ఇక్కడ కొందరు పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఓటు వేసారు అనుకుందాం, వీళ్ళందరూ కూడా ఓటు వేస్తామని అనుకుందాం. ఓకేనా, సో మనం నార్మల్గా ఒక టీవీ చూపించినప్పుడు ఈ ఓటింగ్ ఇంత పర్సెంట్ ఉంది అంటే, ఈ ఏజ్ వాళ్ళు ఇంతమంది వేశారు, ఈ ఏజ్ వాళ్ళు ఇంత పర్సెంట్ వేశారు, ఈ ఏజ్ వాళ్ళు ఇంత పర్సెంట్ వేశారు అని చెప్తారు కదా. సో అలాంటి వాటిలలో. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లైక్ కొన్ని స్టోర్లలో ఏం చేస్తారు, డిస్కౌంట్ ఇస్తారు కదా. మీరు 0 to 10,000 కొంటే ఇంత పర్సెంట్ డిస్కౌంట్, 10,000 to 20,000 కొంటే ఇంత పర్సెంట్ డిస్కౌంట్. సో ఒక స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ మొత్తం కొడితే మీకు ఎంత పర్సెంట్ వస్తుంది అనేది వాళ్ళు కూడా అది క్యాల్కులేట్ చేస్తారు కదా. సో అలాంటి వాటిలలో. ఇంకోటి ఏంటంటే ఏజింగ్. ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఒక స్టోర్లో ఉంచుతారు కదా. సో కొన్ని ఏజింగ్ ప్రొడక్ట్స్ అని ఉంటారు కదా, అంటే ఈ ప్రోడక్ట్ మూవ్ కాకుండా ఇన్ని రోజులు ఏజింగ్ అయింది. సో అంటే ఏజింగ్ అనేది ఒక బకెట్లో చూపిస్తే బాగుంటుంది కదా. ఇదేమో 2 months నుంచి వెళ్ళి ఏజింగ్ ఉంది, 2 months అంటే 0 to 2 months మధ్యలో ఉంది. ఇదేమో 2 months to 6 months ఏజింగ్లో ఉంది. ఇది 6 months to 1 year ఏజింగ్లో ఉంది. అలా చూపిస్తారు కదా. సో అలాంటి సందర్భాల్లో మనము అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేసి అది ఏ బకెట్లో ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. లైక్ ఇక్కడ ఇది వీలుకప్ వేసాను ఆల్రెడీ, ఇది తీసేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఏదైనా ఎన్నికలు జరిగాయి అనుకుందాం. సో ఇక్కడ వీళ్ళందరూ పీపుల్ అందరూ వచ్చేసి వాళ్ళు ఓటు అయితే వేశారు. మనకి ఏ ఓటు ఎవరికి వేసిన సంబంధం లేదు, బట్ వీళ్ళందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. ఓకేనా, సో ఇక్కడ ఒక 30 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 30 ఓటింగ్లో పాల్గొన్నారు. సో ఈ 30 ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళ ఏజ్ అయితే ఉంది. వాళ్ళ ఏజ్ ఎంత? నవీన్ వచ్చి 60, అన్వర్ 51, శ్రీకాంత్ వచ్చి 27. ఈ విధంగా మన ఏజెస్ అయితే తీసుకున్నాము. సో మరి ఈ 30లో ఎందరు ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఒక బకెట్స్ క్రియేట్ చేయాలి కదా. లైక్ 0 to 18 ఒక బకెట్, 19 to 29 ఒక బకెట్. అసలు బిలో 18 వాళ్ళకి ఉండదు ఓటకు, బట్ అక్కడ చూద్దాము. సో 19 to 29 ఒక బకెట్, 30 to 49 ఒక బకెట్, 50 and above బకెట్. సో ఈ బకెట్ వైజ్గా ఎంతమంది ఉన్నారో మనము చూడాలనుకున్నాం అనుకోండి. సో ఈ బకెట్ అనేది దీనికి అప్లై చేయాలి. అంటే ఇది ఏ బకెట్లో వస్తుంది, ఈ 60 అనేది
ఏ బకెట్లో వస్తుంది 50 అండ్ అబోవ్. సో నేను 50 అండ్ అబోవ్ ఇట్లా కాపీ చేసుకుంటూ 60 అనేది 50 అండ్ అబోవ్, నెక్స్ట్ 51 అనేది కూడా 50 అండ్ అబోవ్ బకెట్లో వస్తుంది, అంటే 50 అండ్ అబోవ్ మధ్యలో ఉంది కదా. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి 27 అంటే 19 to 29 ఇలా నేను కాపీ చేసుకుంటూ వీళ్ళు వేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంతమంది ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు, ఓకే, 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, నేను ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇది ఏ బకెట్లో వస్తుందో వేయలేను కదా, 45 అనేది 45 30 to 49 బకెట్లో వస్తుందా అని చెప్పేసి వేరేను కదా. సో దానికోసం మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఉపయోగించవచ్చు, అంటే ఈ బకెట్ అనేది ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే 60 సేమ్ వీలుకప్ వేసినప్పుడు 60 ఈ టేబుల్లో ఫైండ్ అవుట్ చేస్తుంది 60 ఎక్కడ ఉంది అనేది. 60 ఇక్కడ ఉందా, లేదు, 60 లేదు, ఇక్కడ బకెట్ ఏమో 0 బకెట్ స్టార్ట్ అయింది 0 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి 19 స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి 13 స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి 15 స్టార్ట్ అయింది. సో ఈ బకెట్లో లేదు కాబట్టి 60కి దగ్గరలో అనేది 50 కాబట్టి 50 అండ్ అబోవ్ బకెట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఒకసారి మనం వీలుకప్ వేసి చూద్దాం. నేనేం చేస్తాను, ఫస్ట్ అయితే బకెట్ లాగా తీసుకున్నాను, అంటే 0 అనేది 0 అనేది స్టార్టింగ్ బకెట్, 19 అంటే 0 to 18 అనేది 0 బకెట్లో వస్తుంది, 19 అనేది స్టార్టింగ్ బకెట్, 19 to 20 అనేది 19 బకెట్లో వస్తుంది. సారీ ఇక్కడ ఏంటంటే చిన్నవి ఏవైతే ఫస్ట్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకుంటాను. 19 to 29 బకెట్కి 19 బిలో డీటెయిల్స్, 30 to 49 30తో స్టార్టింగ్ అవుతుంది, 50 అండ్ అబోవ్ అనేది 50తో స్టార్టింగ్ అవుతుంది. సో ఏదైతే స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను. సో ఆ స్టార్టింగ్ పాయింట్ బేస్ చేసుకొని మనం వీలుకప్ వేసినప్పుడు వీలుకప్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ ఇది సేమ్ టేబుల్ అరే కూడా సేమ్ ఇలానే చేసుకోండి. టేబుల్ అరే ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి తీసుకోండి, లేదా ఏజ్ అనేది ఇదేం లేదు కదా, సో కొందరు ఇక్కడి నుంచి కూడా తీసుకుంటే ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి వాల్యూస్ నుంచి స్టార్ట్ కావాలి, వాల్యూస్ నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా. లాక్ చేస్తున్నాను, కామా లుకప్ అరే B10. సో టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను. టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఏమో సెకండ్ కాలంలో బకెట్ ఉంది కదా, సెకండ్ కాలంలో బకెట్ కామా 1 ఇది అప్రాక్సిమేట్ మ్యాచ్. ఎందుకంటే 0 ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏం చేస్తుంది, B10 అనేది 60 అనేది దీంట్లో వెతుకుతుంది ఏజ్లో, 0 కాదు, 19 కాదు, 30 కాదు, ఈ 50 కాదు, అంటే 60 అనేది దీంట్లో లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది నాకు. ఓకేనా. సో మన అప్రాక్సిమేట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 ఇస్తే ఏమవుతుందంటే 0 అనేది 60 కాదు, 19 కాదు, 30 కాదు, 50 కాదు, బట్ 60కి అప్రాక్సిమేట్ మ్యాచ్లో 50 ఉంది. ఓకేనా. 50 దానికన్నా 60 కన్నా ముందు 50 ఉంది. ఓకేనా. 60 లేదు కాబట్టి 15 తీసుకుంటుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఒకవేళ ఇక్కడ 27 ఉంది అనుకోండి, 27 సెలెక్ట్ చేసి 27 0 నా అని చూపిస్తుంది, 27 ఓకే, 19 ఓకే, 19 దానికన్నా తక్కువనే, 30 అనేది ఎక్కువ కాబట్టి 27 తర్వాత 30 వచ్చేది తీసుకోదు, 27 కన్నా ముందు 19 వస్తుంది కాబట్టి 19 అప్రాక్సిమేట్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎంటర్ కొట్టగానే ఇవన్నీ కూడా బకెట్ లాగా మనకి ఏ బకెట్లో వస్తుందో చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చినప్పుడు మనము ఏదైనా పైవట్ టేబుల్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి పైవట్ టేబుల్ చెప్తాం కదా. సో ఆ పైవట్ టేబుల్ ఇప్పుడు మనం ఇలా పైవట్ టేబుల్ వేస్తున్నాం అనుకోండి, బకెట్లో వచ్చిన తర్వాత ఫినిష్ చేసి ఈ బకెట్ అనేది ఈ రోస్లో ఈ నేమ్స్ అనేది కౌంట్ లాగా వేస్తాం అనుకోండి. సో 19 to 29 ఏజ్ వాళ్ళు 2 వేశారు, 30 to 49 ఏజ్ వాళ్ళు 6 మెంబర్స్ వేశారు, 50 అండ్ అబోవ్ వాళ్ళు 19 వేశారు, ఒక బిలో 18 వాళ్ళు 2 వేశారు, బట్ బిలో 18 వాళ్ళకి ఓటాక్ ఉండదు. ఓకే, అది చెల్లదు అది అనుకోవచ్చు. సో 50 అండ్ అబోవ్ 19 ఈ విధంగా మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది. ఓకేనా. వీటన్నిటి మన పర్సంటేజ్లో తీసుకుంటే టోటల్ గ్రాంట్ 29 మెంబర్స్ ఓట్ చేశారు. సో దాంట్లో H/29 వేస్తే లాక్ చేస్తున్నాను. లాకింగ్ అనేది చూసుకోండి ఇప్పుడు వాళ్ళు. సో పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ మనకి 66% ఓల్డ్ ఏజ్ పీపుల్ వేశారు ఓటింగ్. సో మిడిల్ ఏజ్ వచ్చేసి 21% వేశారు, ఏదైతే యంగ్ ఏజ్ వచ్చేసి 7% ఓటింగ్ ఉంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ బకెట్స్ అనేది ఆ విధంగా మనకి పైవట్ టేబుల్ వేసినప్పుడు కానీ సో వేరే అప్పుడు కానీ ఉపయోగపడతాయి అనమాట ఈ విధంగా. సో ఇది నేను ఈ పైవట్ టేబుల్ గురించి అయితే పర్సెంటేజ్ గురించి తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మనకు బకెట్స్ లాగా మనం డివైడ్ చేసాం. సో బకెట్స్ లాగా ఎలా డివైడ్ చేయాలనేది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది, దీన్ని ఒక బకెట్స్ లాగా డివైడ్ చేస్తాము. అంటే ఏజ్ మనం బకెట్స్ మనమే తీసుకున్నాం. ఇది 0 to 18 ఒక బకెట్, 19 to 29 ఒక బకెట్, 30 to 49 ఒక బకెట్, 50 అండ్ అబోవ్ ఒక బకెట్. సో వాటి బేస్ వాల్యూ వచ్చేసి ఇక్కడ వేసేసాను. సో దీన్ని బేస్ చేసుకొని మనం వీలుకప్ వేసాను అనమాట. ఓకే, ఇది అర్థమైందా?
ఓకే సార్. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ ఇలా ఈ విధంగా మనం ఈ బకెట్స్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం చూడండి, ఇలా ఎలా క్రియేట్ చేస్తున్నారో చూడండి. అది కూడా మనము స్టార్టింగ్ నుంచి పై నుంచి స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకేనా? ఇలా మనం ఫస్ట్ 0, తర్వాత 19, తర్వాత 0 to 18, తర్వాత 19 to 29, 30 to 49, 50 and above. సో ఈ విధంగా మనం బకెట్స్ క్రియేట్ చేసుకుని రావాలన్నమాట. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాం. ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చూడండి. ఒక మనకు ఏదైనా స్టోర్ వెళ్తే మీరు ఇంత పర్చేజ్ చేస్తే ఈ స్లాబ్లో పర్చేజ్ చేస్తే మనకి 1% వస్తుంది, ఈ స్లాబ్లో పర్చేజ్ చేస్తే మనకి 2% వస్తుంది అని చెప్తారు కదా. సో అదే విధంగా స్లాబ్స్ చేసుకుందామండి. ఒకవేళ 0 to 9,999 పర్చేజ్ చేస్తే 1% డిస్కౌంట్ వస్తుంది. సో 10,000 అండ్ to 19,999 చేస్తే 2%, 20,000 to 29,999 చేస్తే 3%. ఈ విధంగా మనం స్లాబ్ చేసుకున్నాం. 50,000 అండ్ ఎబో అనుకున్నాం ఇది. ఓకేనా? 50,000 అబోవ్ వేస్తే 10%. ఈ విధంగా మనము ఇక్కడ కూడా స్లాబ్ చేసుకున్నాము. అది కూడా సో లోవర్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? లోవర్ వాల్యూస్ 0 అనేది 10,000, 20,000, 30,000. సో దీన్ని కూడా మనం ఇలా ఇక్కడ మనకు బకెట్స్ రాకనక్కర్లేదు, జస్ట్ పర్సెంట్ రావాలి కాబట్టి ఇక్కడ నేను పర్సెంట్ తీసుకున్నాను. ఓకేనా? లేదా ఇక్కడ మెన్షన్ చేసుకోండి 0 to 999, 10,000 to 999. సో ఈ బకెట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. 10K to 999 ఈ బకెట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. బట్ లోవర్ వాల్యూస్ అయితే ఇక్కడ వేయండి. లోవర్ వాల్యూస్తోనే మనకు బేస్ చేసుకొని ఇక్కడ వేయచ్చు అనమాట. లోవర్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఎంత పర్సెంట్ ఇవ్వాలనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను డిస్కౌంట్ పర్సెంట్ కాల్కులేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నవీన్ అనే అతను 4,000 పర్చేజ్ చేశాడు. సో 4,000 పర్చేజ్ చేస్తే ఆయనకి ఎంత డిస్కౌంట్ రావాలి? ఆ 4,000 అనేది ఏ బకెట్లో ఉంది? 0 to 999 బకెట్లో ఉంది. ఓకే, 9999 బకెట్లో ఉంది. సో 1% డిస్కౌంట్ రావాలి. ఇంకొక అతను వేరు ఉంది, 11,000 ఉంది. సో 11,000 దానికి ఏం కావాలి? 10,000 to 19,999 ఈ బకెట్లో ఉంది, 2% రావాలి. సో ఈ విధంగా రావాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, వీలుకప్ అప్రాక్సిమేట్ యూజ్ చేసి వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ ఏదైతే పర్చేజ్ చేసిన వాల్యూ కామా మన లోవర్ వాల్యూస్ ఉన్నాయో లోవర్ వాల్యూస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఈ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఉంది, మనం మెన్షన్ చేసుకున్నాం పర్సెంటేజ్. సో అక్కడ సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి కామా లోవర్ వాల్యూ నుంచి ఎన్నో కాలం 1 2 3 థర్డ్ కాలం కామా ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచా? మనకు అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలి, ఎందుకంటే 4,000 అనేది ఉండదు, లోవర్ వాల్యూస్లో 4,000 ఉండదు. 2,000 ఉంది, తర్వాత 3,000 ఉంది, తర్వాత 5,000 ఉంది, కానీ 4,000 లేదు. అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ తీసుకోవాలి కాబట్టి 1 క్లోజ్ చేస్తే ఎంటర్ కొట్టేస్తే 1%. ఇది నేను డ్రా చేస్తున్నాను అనుకోండి. ఈ విధంగా మనకి ఏ పర్సెంట్ రావాలని, అంటే ఇక్కడ అక్కడనేమో ఏ ఏజింగ్లో ఉన్న వాళ్ళు వస్తుంది బకెట్. సో ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ ఏ పర్సెంట్ రావాలనేది, ఏ స్లాబ్లు ఉన్నాయి ఇలా డిస్కౌంట్ ఏది రావాలి. ఇక్కడ 11,000 పర్చేజ్ చేశారు వీళ్ళు. సో 11,000 అనేది 10K to 999 బకెట్లో వస్తుంది, 2% డిస్కౌంట్ వస్తుంది. కరెక్టే కదా? సో ఈ విధంగా మనం స్లాబులు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా వచ్చేస్తుందంటే 11,000 ఏం చేస్తుందంటే 11,000 సెర్చ్ చేస్తుంది వీరొక లాగానే. ఇది 11,000 కాదు, ఇది 11,000 కన్నా తక్కువ ఉంది. ఓకే, ఇది 11,000 కాదు, బట్ 11,000 కన్నా తక్కువ ఉంది. ఇది 11,000 కాదు, 11,000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 11,000 లేదు కాబట్టి 11,000 కన్నా ముందు వాల్యూ 10,000. 10,000కి వచ్చే డిస్కౌంట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ 59,830. సో ఇది ఇవన్నీ జీరో సెర్చ్ చేస్తుంది, ఇది కాదు. 10,000 సెర్చ్ చేస్తుంది, ఇది కాదు. ఇది సెర్చ్ చేస్తుంది, ఇది కాదు. బట్ ఇది 59 కన్నా తక్కువ తక్కువనే. ఓకే, నెక్స్ట్ 30,000 చెక్ చేస్తుంది. 30,000 59,830 కాదు, బట్ దీనికన్నా తక్కువనే. నెక్స్ట్ ఇది 50,000 కూడా చెక్ చేస్తుంది. 59,000 కాదు, బట్ 59,000 కన్నా తక్కువ, బట్ నెక్స్ట్ వాల్యూ ఇంకేం లేవు, ఇదే లాస్ట్ వాల్యూ కాబట్టి 59 కన్నా తక్కువ ఉన్న వాల్యూ ఏదైతే ఉంది 50,000 తీసుకొని ఈ 10% అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. సో అది అలా కాల్కులేట్ చేస్తుంది. అంటే ఈ 59 అనేది ఇలా సెర్చ్ చేస్తూ వస్తుంది అనమాట. ఏది దరిదాపులో ఉందో అది, అంటే దానికన్నా తక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటే అది తీసుకుంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూ లేకుంటే దానికన్నా ఎక్కువ తీసుకోకుండా దానికన్నా తక్కువ ఉన్న వాల్యూ మట్టికి తీసుకొని దానికి ఎదురుగా ఉన్న పర్సెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో దీని కాల్కులేషన్ విధానం అదనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం వీరికి అప్రాక్సిమేట్ మ్యాచ్ కొన్ని డిస్కౌంట్లలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఒక స్లాబ్స్ ఇస్తారు కదా, ఆ స్లాబ్స్ డిస్కౌంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది అర్థమైందండి? డౌటా? ఓకేనండి శేఖర్? ఓకే, శ్రీకాంత్ గారు అర్థమవుతుందండి? ఫాస్ట్గా అయితే ఏం వెళ్ళట్లేదు కదా, మళ్ళీ ఫాస్ట్. ఓకేనండి? ఓకే, రైట్. నెక్స్ట్ సేమ్ మనకి యూజ్ అయ్యేది శాప్లో యూజ్ అయ్యేది ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ప్రోడక్ట్స్లో
ప్రొడక్ట్స్లో ఏజింగ్ బకెట్స్ ఎలా తీసుకుందాం చూద్దాం. ఇక్కడ ఏజింగ్ నెంబర్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఏజింగ్ బకెట్స్ తీసుకుందాం ఫస్ట్. సో నేను 0 to 30 బకెటా, 0 to 30 బకెట్, 0 to 30 అంటే నేను రాసుకుంటున్నాను 0 to 30, 30 to 60 అదేవిధంగా ఇలా బకెట్స్. లోవర్ వాల్యూస్ బేస్ చేసుకొని బకెట్స్ తీసుకున్నప్పుడు లోవర్ వాల్యూస్ బేస్ చేసుకొని మనము ఆ బకెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ లోవర్ వాల్యూస్ బేస్ చేసుకొని ఈ బకెట్ని మనం దీనికి మ్యాప్ చేయొచ్చు. ఇంతే కదా. అంటే ఇది 30 మంత్, 1 month ఏజింగ్గా, లేకపోతే 1 month ఏజింగ్లో ఉందా, లేకపోతే 2 months ఏజింగ్లో ఉందా, లేకపోతే 3 months ఏజింగ్లో ఉందా, అండ్ 3 months ఎబోనా. ఓకే, 91 ఎబో అంటే 3 months ఎబోనా. అదే విధంగా సో మనకు ఈ ప్రోడక్ట్ 1 అనేది దాని ఏజింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనము తీసుకున్నాం ప్రోడక్ట్ని ఒక గోడౌన్లో తీసుకున్నాము. గోడౌన్లో సమ్ పర్టికులర్ డేట్ నాకు తీసుకున్నాము, అప్పటి నుంచి ఇప్పటికి 55 రోజులు అయిందని చెప్పేసి వేసాం ఇక్కడ. సో ప్రోడక్ట్ 2 అనేది 79 days అనేది వచ్చింది. సో ప్రోడక్ట్ 3 అనేది 8 days అయింది. ప్రోడక్ట్ 4 అనేది 130 days అయింది. ఈ విధంగా మనకి ఎన్ని డేస్ అయితే ఉంది అంటే మన రిసీవ్ డేట్ ఇక్కడ వస్తుంది కదా. రిసీవ్ డేట్ ర్యాండమ్గా బిట్వీన్ డేట్ వచ్చేసి డేట్ అనేది ఇద్దాం. డేట్ 2024లోనే మంత్ అనేది ర్యాండ్ బిట్వీన్ ఇద్దాం. రైట్, ఇది ఒకసారి చూసుకోండి అది ఎలా ఉంటుందో. 12 months 12 కామా డే వచ్చేసి 1 వేసేస్తాం. ఓకేనా, ఇలా డ్రా చేసాను ఒక ర్యాండమ్ నెంబర్స్ అయితే వస్తాయి. ఇది 12 month వచ్చింది, ఇది అంతా వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఏజింగ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకోండి. సో ఇవాళ ఇది మైనస్, సో టుడే ఈరోజు మైనస్ రిసీవ్ డేట్ తీసుకుంటే ఏజింగ్ అనేది వచ్చేస్తుంది. నెంబర్స్లో ఫార్మేట్లో వేద్దాం. ఇది నెంబర్ అంటే ఎబో ఉండదు, అది 12 months తీసుకున్నాం ఇంతకుముందు. ఇది వచ్చేసి మనకి ర్యాండ్ బిట్వీన్ ఫ్యూచర్లో తీసుకోం కదా, ఓల్డ్లో తీసుకుంటాం కదా. ఒక్క నిమిషం. డేట్ వచ్చేసి ఇయర్, డేట్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను 2024లోనే. కామా ర్యాండ్ బిట్వీన్ మంత్ అనేది ఎయిదర్ 1 to ఇది సెప్టెంబర్ కదా, 8th వేద్దాం. ఆగస్ట్ వరకు మంత్ ఏ మంత్లోనే తీసుకోవచ్చు. డేటు డిఫాల్ట్గా 1 వేద్దాం. ఓకేనా, ఈ విధంగా మనం ఒక ర్యాండమ్ బిట్వీన్ వేస్తున్నాను. ఇది ఒక తర్వాత చెప్తాను ర్యాండ్ బిట్వీన్ ఫార్ములా ఎలా ఉపయోగిస్తారో చెప్తాను. ఈ ఫార్ములా టుడే మైనస్ టుడే అంటే ఈ రోజు వస్తుంది అనమాట. ఓకేనా, టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఈ రోజు డేట్ అయితే ఏదైతే ఉందో ఆ డేట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ షీట్ మళ్ళీ రేపు ఓపెన్ చేసాం అనుకోండి, ఇది ఫార్ములా కాబట్టి అది 29th వచ్చేస్తుంది. నార్మల్గా మనం 28th వేస్తే ఏమవుతుందంటే 28 2024 వేస్తే ఏమవుతుందంటే ఇది ఎప్పటికీ రేపు చూసినా కూడా అదే ఉంటుంది. 28th ఈ షీట్లో రేపు కూడా అదే ఉంటుంది. సో ఈ ఫార్ములా మాత్రం టుడే డైనమిక్ ఉంటుంది అనమాట. టుడే అనేది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు టుడే అవుతుంది కదా, రేపు టుడే వచ్చేసి 29th అవుతుంది. సో ఈ టుడే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఏదైనా ఇప్పుడు కొన్ని చోట్ల రీఛార్జ్ ఉంటాయి కదా, రీఛార్జ్ కూడా టుడే ఫార్ములాకు రీఛార్జ్ చేసిన డేట్ అండ్ టుడే ఫార్ములా ఇస్తే రోజుకు ఒక్కొక్కటి తగ్గుతుంటుంది కదా. సో డైనమిక్గా వచ్చేసి దాని నెంబర్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది టుడే ఇష్టం కాబట్టి ఈ 240 days అయింది కదా, రేపు వచ్చేవరకు 241 days అవుతుంది, ఎల్లుండి వచ్చేవరకు 242 days అవుతుంది. అంటే ఈ ఫార్ములా టుడే అనేది డైనమిక్గా వర్క్ చేస్తుంది అనమాట. సో మనం ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలో ఒకసారి ఇట్లా మీకు ప్రాక్టీస్ అవుతుంటే వస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏజింగ్ అనేది ఈ ప్రోడక్ట్ అనేది 240 days అయింది, ఈ 40 అనేది 58 days అయింది అని ఇలా ఉంది. కాకపోతే ఇది ఒక సమ్మరీ లాగా లేదు కదా. అంటే 2 months ఒక 1 month ఓల్డ్ ప్రోడక్ట్స్ అంటే ఒక బిట్వీన్ 1 month ఓల్డ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, బిట్వీన్ 2 months ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, బిట్వీన్ 3 months ప్రోడక్ట్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనము ఒక క్లియర్ కట్గా ఒక బకెట్ వైజ్గా ఇస్తే బాగుంటుంది. సో మొత్తం ఇవన్నీ ఇలా ఒక 1,00,000 ప్రోడక్ట్స్ అనుకోండి, 1,00,000 ప్రోడక్ట్స్ దీని ఏజింగ్ ఇంత అని చెప్తే బాగుండదు కదా. సో అలా దాని బదులు మనము ఒక బకెట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో బకెట్ ఎలా క్రియేట్ చేసుకున్నాను, సేమ్ ఇంతకుముందు ఏదైతే మనం 1 month 2 months 3 months ఒక జస్ట్ 4 categories డివైడ్ చేశాను. ఒకటి 1 month ప్రోడక్ట్స్, ఒక 2 months ప్రోడక్ట్స్, ఒక 3 months ప్రోడక్ట్స్, ఒక 4 month ఏజింగ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ వీలుకప్ ఏదైతే ఏజింగ్ నెంబర్ ఉందో ఆ నెంబర్ కామా
టేబుల్ లాక్ చేశాను, కామా బకెట్ వచ్చేసి థర్డ్ కాలంలో ఉంది, 3 ఇచ్చాను, కామా 1 అప్రాక్సిమేట్ మ్యాచ్ 1 సెంటర్ కొట్టేసాను అనుకోండి, డ్రాగ్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకి అది ఏ బకెట్లో ఉందని వస్తుంది. ఇప్పుడు మనం ఒక పైవట్ వేసుకున్నాం అనుకోండి, వీటికి పైవట్ వేసుకున్నాం అన్నా కదా, సో పైవట్ వేసుకున్నాం అనుకోండి వీటికి, ఫినిష్. ఈ పైవట్ ఎలా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో ఈ బకెట్ తీసుకున్నాను అనుకోండి, ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే సో 3 months 1 month ఓల్డ్ ప్రోడక్ట్స్ 2 ఉన్నాయి, 2 months ఓల్డ్ ప్రోడక్ట్స్ 4 ఉన్నాయి, అంటే 91 అబో 3 months అబో ఏజింగ్ ప్రోడక్ట్స్ 9 ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఈజీగా ఒక డివైడ్ చేసి ఒక కేటగిరీ డివైడ్ చేస్తే, సో వేటిని ఫస్ట్ మూవ్ చేద్దాము, వేటిని తర్వాత మూవ్ చేస్తాం అంటే 91 అబో 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ 9 ప్రోడక్ట్స్ని మనము ప్రియారిటీ ఇచ్చేసి ఇవి తొందరగా మూవ్ చేయొచ్చు. ఆ 9 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అంతే చూసి ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని తొందరగా మనం మూవ్ చేద్దాము అని చెప్పేసి కొందరుగా డెలివరీ చేయడం కానీ పర్చేజ్ సేల్ చేయడం కానీ చేసే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం అనలైజ్ చేయడానికి ఒక కేటగిరీగా డివైడ్ చేసుకున్నప్పుడు, ఒక బకెట్ వైజ్గా డివైడ్ చేసుకున్నప్పుడు మనకి వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఈ సందర్భంలో ఉపయోగపడుతుంది అనమాట. సో వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ఒక అప్రాక్సిమేట్ వాల్యూ యొక్క దాని డీటెయిల్స్, ఇప్పుడు మన 34 లేకుంటే 31 యొక్క వాల్యూ దానికి ఎదురుగా ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఇస్తాం అనమాట. సో ఆ విధంగా మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇలాంటి సందర్భాల్లో మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు కాకుండా వేరే సందర్భాలు కూడా ఉంటాయి, బట్ అది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను, ఓకేనా. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఇదనమాట. అప్రాక్సిమేట్ మ్యాచ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్కి తేడా జస్ట్ 1 అది 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్, 1 అనేది అప్రాక్సిమేట్ మ్యాచ్. సో అది ఎప్పుడు ఉపయోగించాలి, ఇది ఎప్పుడు ఉపయోగించాలంటే ఇప్పుడు ఏదైతే 4 ఎగ్జాంపుల్ చెప్పానో, సో ఆ ఎగ్జాంపుల్ బట్టి మనకు నిత్య జీవితంలో వచ్చే ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో వాటిని బట్టి ఏది ఉపయోగించాలనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనండి. రైట్ అండి. సో ఏమైనా డౌట్స్? ఓకే అండి. కాదు, ఓకేనా. శ్రీకాంత్ గారు అండ్ ఇర్షద్ గారు, ఓకేనా. రైట్ అండి. దీంట్లో నేను ఈ టాస్క్లో అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి కూడా ఇచ్చాను. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ కూడా ఇచ్చాను, ఒక నిమిషం చూడండి. ఈ టాస్క్ వచ్చేసి అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇక్కడ ఏంటంటే పర్చేజ్ చేశారు, ఈ డిస్కౌంట్ వచ్చేసి స్లాబ్లు 1% డిస్కౌంట్ అనుకుందాం, ఇది డిస్కౌంట్. సో అది పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ ఈ స్లాబ్స్ ఒక స్టోర్లో స్లాబ్స్ ఇచ్చారు, 0 to 999 పర్చేజ్ చేస్తే 1% డిస్కౌంట్, 10,000 to 19,999 పర్చేజ్ చేస్తే 2%, ఈ విధంగా డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఎవరెవరికి ఎంత డిస్కౌంట్ వస్తుందో ఒకసారి వీలు కప్ చేసి చూడండి, ఓకేనా. సో ఈ టాస్క్ 1, 2, 3, 4 ఒకసారి చేయండి. సో నెక్స్ట్ సేమ్ వీలుకప్ ఇంకా ఉందండి. వీలుకప్లో ఇప్పుడు ఒకవేళ మనం ఒక కండిషన్తోనే యూజ్ చేసాము, సో ఒకవేళ రెండు కంబైన్ చేసేసి ఒక హెల్పర్ కాలం తీసుకొని యూజ్ చేసేది ఉంటాయి. సో ఆ వీలుకప్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఓకేనా. ఇక్కడికైతే ఒకసారి వీలుకప్ అయితే దీని మీద ప్రాక్టీస్ చేయండి, వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ అప్రాక్సిమేట్ మ్యాచ్. సో డౌట్ ఉంటే పింక్ చేయండి, నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను నేను, పింక్ చేయండి. సో ఇది పోస్ట్ చేశాను, ఒకవేళ యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు, ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ అండి? డౌట్స్? థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు సేమ్ 11 o'clock అండి రేపు. రైట్, థ్యాంక్ యూ.